హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీఐ సెట్ 2024కు సంబంధించి ఎంసీఏ ఎంబీఏ కోర్సులకు గాను అడ్మిషన్ టెస్ట్ అనేది రాయడం జరిగింది ఎంట్రన్స్ కోసం. సో ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మీ యొక్క రిజిస్ట్రేషన్ అదేవిధంగా పేమెంట్ చేసేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే కంటే ముందుగా మీరు క్యాస్ట్ ఇన్కమ్ లేటెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా. ఓకే, సో దానికన్నా ముందు మీరు లేటెస్ట్ ఉందా లేదా అనేది చూసుకోండి. మీరు లేటెస్ట్ లేకపోతే కొత్తది సర్టిఫికేట్స్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మీ యొక్క ర్యాంక్ కార్డు అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. అందులో ఏమేమి అప్లోడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపించిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. ఓకే, సబ్మిట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఫీజు అనేది చూపిస్తుంది. సో మీరు ఒకవేళ ఓసీలు ఎంత, అదేవిధంగా ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత పే చేయాలని చెప్పేసి మీకు మొత్తం చూపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు ఐసెట్ది అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో ఆ తర్వాత పూర్తి చేసేసి వివరాలు సబ్మిట్ చేసేసి ఆ తర్వాత పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మీ యొక్క ప్రింట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇక మరి చూసినట్లయితే ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసినట్లయితే షెడ్యూల్ ఏంటి, అదేవిధంగా డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చూద్దాం. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ చూసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. సో ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ candidates of APISET 2024 who are desirous of seeking admission into MCA MBA programs are informed that the web counseling process will be as per the following schedule. So the candidates are instructed to follow guidelines to proceed with the web counseling process. సో మనకి నోటిఫికేషన్ అనేది ఈ రోజు నుంచే వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. సో 26/7/2024 నుంచి 1/8/2024 అనేది మనము రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ అనేది పే చేయవచ్చు. ఓకే, సో వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ 27/7/2024 నుంచి 3/8/2024 వరకు అనేది ఉంటుంది వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ అంటే PH, క్యాప్, NCC, స్కౌట్స్, గైడ్స్, స్పోర్ట్స్, గేమ్స్, ఆంగ్లో ఇండియన్స్ సంబంధించిన వాళ్ళైతే కంపల్సరీగా విజయవాడకు వెళ్ళాల్సి ఉంటుంది 2/8/2024. ఇక ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. సో ఎవరైతే ఈ పేమెంట్ చేసేసి ఉంటారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది 4వ తారీఖు ఓపెన్ అవుతాయి. 4 నుంచి 7/8/2024 వరకు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉంటే మీరు 8/8/2024 మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక అలాట్మెంట్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. సో మనకి 10/8/2024 మనకి సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. ఆ తర్వాత 12/8/2024 నుంచి 16/8/2024 వరకు మనం కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక క్లాసెస్ చూసినట్లయితే మనకు 12/8/2024 ప్రారంభమవుతాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ APISET ఆర్ ఇన్ఫార్మ్డ్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ఫర్ దీస్ సీట్స్ అవైలబుల్ ఇన్ universities and colleges in MBA and MCA programs in the state of Andhra Pradesh for academic year 24-25. ఓకే, సో మనకి పేమెంట్ ఎంత పే చేయాలి చూసినట్లయితే ముందుగా ఓసీ బీసీ అభ్యర్థులు 1,200 రూపాయలు పే చేయాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ PH అభ్యర్థులు అయితే 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా సో 26/7/2024 నుంచే పే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసేసి పేమెంట్ అనేది. సో ఇక తర్వాత ఒకవేళ మీరు హాల్ టికెట్ మర్చిపోయారు అనుకోండి, మీరు నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు హాల్ టికెట్ కూడా తీసిస్తారు. ఆ హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక ద ఫాలోయింగ్ ఆర్ ద స్కాన్డ్ సర్టిఫికేట్ వి అప్లోడెడ్ ద టైమ్ రిజిస్ట్రేషన్. సో చాలామంది అభ్యర్థులు APISET ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ ఇవన్నీ కావాలి, టీసీ కావాలని చెప్పేసి చాలామంది అభ్యర్థులు తికమక పెడుతుంటారు చాలామంది. సో మీకు కావాల్సింది కేవలం ఇక్కడ ఇన్కమ్ క్యాస్ట్ ఉంటే సరిపోతుంది అప్లోడ్ చేసే టైంలో. అదేవిధంగా మీ యొక్క డిగ్రీ అవసరమైతే తీసుకొచ్చుకోండి, నెట్ సెంటర్కి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ అప్లోడ్ చేయాల్సి వస్తే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పటికి
ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, టీసీ, డిగ్రీ మార్క్స్ మేమో, డిగ్రీ ప్రొవిజనల్, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, ఎస్ఎస్సి మార్క్స్ మేమో, స్టడీ 9th నుంచి డిగ్రీ వరకు, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, అదేవిధంగా లేటెస్ట్ ఇన్కమ్ క్యాస్ట్, ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఆప్షన్స్ విల్ ఫ్రోజన్. సో 8/8/2024 అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ 10/8/2024. సో ఇదండి ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. షెడ్యూల్ అన్ని మొత్తము మీకు పూర్తి వివరాలు ఇస్తాను, కింద లింక్లో ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.